దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ అందరి కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాను. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జనములకి దీవించబడాలని, కుటుంబాల కొరకు అనేకును రక్షించబడాలని క్రీస్తు నన్ను ఎలా ప్రేమించాడో అలా కూడా మిమ్మల్ని ప్రేమించి నడిపించి విశ్వాసము మార్గములో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా సజీవుల గురించి సాక్షిగా వాడుకోండి. ప్రతి సంఘాలు ప్రతి దైవజ్ఞులు దీవించి ఆశ్రయించి నాయనా నీ మహిమ గణపరుచుకుని ప్రభా అనేక జనములు నాయనా ఈ సువార్తను ప్రకటన ప్రభా నైనా రక్షించబడినట్లుగా వాళ్ళ ఆత్మల ప్రభా అయ్యా భద్రత ఉంచినట్లుగా రక్షించండి. ప్రతి భార్య ప్రతి భర్తని, తల్లిదండ్రులని, వృద్ధాత్ములని, బిడ్డలని, అనేక జన్మలు స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళు, జాబు లేని వాళ్ళు అనేక జన్మలు రక్షించండి, సాక్షిగా వాడుకోండి. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావ తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా నీ కనికరించి సమాధానగా ప్రతి సంఘాలు ప్రతి దైవజ్ఞులు ప్రతి ఆత్మీయులుగా ప్రభా ఎంతమందో బోధిస్తున్నారు తండ్రి. చిన్న సేవకులు పెద్ద సేవకులు వాళ్ళందరూ దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా అనేక జన్మలు ప్రభా నాయన నీ ప్రేమ ఎరిగినట్లుగా నీ ప్రేమ క్రీస్తును నడిపించినట్లుగా సాక్షిగా వాడుకోమని సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. ఈరోజు మూల వాక్యం అంశము దేవుని యొద్ద ఏమి దొరుకుతుంది, దేవుని యొద్ద ఏం దొరకాలి, దేవును మనం ఎమ్మడిస్తే అక్కడ క్షమార్పణ, ఈ క్షమార్పణ దొరకాలి. ఎందుకనక మన పాపము చేసిన ఎలా దేవుని యొద్దకెళ్ళి ఆయన క్షమార్పణ చెప్పుకొని దేవుని కృతజ్ఞతతో చెల్లించు, ఆయన నీ పాపములను క్షమిస్తాడు. మరి క్షమార్పణ విషయాలను ఎమోషన్ అలాగే దేవుడి కృప ఈ దొరుకుతుంది. మనం దేవుని యొద్దక మందిరంలోకి వెళ్తేనే దొరుకుతుంది. కీర్తనలు 130లో 4లోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. ఆయనను జనములు నీ యొద్ద భయభక్తులకు నిలుపునట్లు నీ యొద్ద క్షమార్పణ దొరుకును. దేవుని యొద్దను నువ్వు ఉంటే భయభక్తి కలిగిన స్త్రీ కానీ, భయభక్తి కలిగిన ఒక పురుషుడు కానీ, భయభక్తి కలిగిన తల్లి తండ్రులు కానీ, భయభక్తి కలిగ ఒక భార్య భర్త కానీ, బిడ్డలు కానీ ఉంటే అక్కడ ఎమోషన్ కర్తగా మనకు కావాలన్నా అక్కడ క్షమార్పణ మనకి దొరుకుతుంది. యెహోవాను కోరుకో నేను కనిపెట్టుతున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు. మీరు క్షమార్పణ, ఆయన క్షమిస్తాను వచ్చాడు. మీ హృదయంలోనూ క్షమార్పణ మీకు దొరకాలంటే ఆయన మిమ్మల్ని రక్షించాలని, మిమ్మల్ని ప్రేమించాలని మీ కొరకు కనిపెట్టాడు. మనం దేవుని కొరకు కనిపెట్టాలి. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టి ఉన్నది. ఆయన నా మాట నేను ఆశ పెట్టుకున్నాను. ఏ మాట అయినా, ఏ ఆశ ఉందో, ఏ ఆశ నెరవేర్చలేదు, నీ ఎమోషన్ కష్టగా క్షమార్పణ దొరుకుతలేదా? క్షమార్పణ దొరకాలంటే నువ్వు దేవుని ఎందుకు కనిపెట్టి భయభక్తిగా ఉండి నువ్వు అక్కడ ఆశ పెట్టుకుని దేవుని యందు మొరపెట్టు. దేవునికి అప్పుడే నీకు ఎమోషన్ కలుగుతుంది. మరి అక్కడ చిన్న మాట చూడండి, 7వ వచనములను ఇజ్రాయేలునకు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవాని యొద్ద కృప దొరుకును. కృప కావాలి. ఎమోషన్ దొరికితేనే నీ కృప వస్తుంది. కృప లేనిది మనం ఒక అడుగు ప్రవేశించలేం. దేవుడి కృప, యెహోవా కృప
యెహోవా ఆత్మ, యెహోవా ఎమోషన్ నీ దొరకాలంటే, కృప దొరకాలంటే నువ్వు ప్రార్థించు. అప్పుడు దేవుడు కృప లేనిదే నువ్వు వెంబడించలేవు. నువ్వెక్కడ విజయం పొందాలన్నా, ఏ విజయం సాగించాలన్నా దేవుని ఎమోషన్గా నువ్వు ఉండి ఆయన కృతజ్ఞత చెల్లించి కృపగా నీకు దొరుకుతుంది. మరి అదే విషయంలోనూ ఎమోషన్గా ఉంచాలి. ఇజ్రాయేలు దోషమన్నిటిని ఆయన వారికి విమోచించదును. ఇజ్రాయేలు అన్న ప్రజలందరనే దోషమన్నిటిని క్షమించేసి అక్కడ అన్న వరకు విమోచించాడు. ఆయనకి యెహోవాని హృదయమును అహంకారం గలది కాదు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి అహంకారం ఉండకూడదు. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము అనుంది. కోపము ఎప్పుడు తగ్గించుకున్నాము, అహంకారం కూడా అప్పుడే నీ తగ్గుతుంది. మన హృదయంలో నిన్ను నన్ను ప్రేమ చూపించడానికి వచ్చాడు దేవుడు. మరి నిన్ను నన్ను సత్యమైన భావములను ఎమోషన్గా నువ్వు ఉండి భయభక్తులుగా స్త్రీ ఒక భార్య భర్తగా ఉంటే దేవుడు నీ కృప ఎప్పుడు నేను విడిచిపెట్టడు, నీ చెయ్యి విడిచిపెట్టడు. ఈ విషయం మరి తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా నీ స్తోత్రాలు. ఎమోషన్గా ప్రభువైన నేను నీ కృప మాకు కావాలి. మా సహోదరులు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు నీ శక్తిని నింపండి, నీ ఆత్మీయని నింపండి. అనేక జన్మ ప్రభావైనా మా యూట్యూబ్ అందరూ కూడా పేరు పేరు ప్రభా దీవించి ఆశ్రయించి వాళ్ళ కుటుంబంతో వెలిగించినట్లుగా వాళ్ళ కృప నాయన నిరంతరం తోడినట్లుగా ప్రతి దైవజ్ఞులు ప్రతి సంఘాలు దీవించి ఆశ్రయించి అనేక జన్మలు ప్రభు రక్షించి సాక్షి వాడికి అంటే నేను నమ్మిన వాళ్ళందరూ ప్రేమించండి ప్రభా. వాళ్ళందరూ దోషమని క్షమించి ఆయా కొట్టి వేసి నీ ఆత్మసారగని ప్రేమించి నీ కృప నిరంతరం తోడినట్లుగా సాక్షిగా వాడుకమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరున వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.